హాయ్ అండి. ఈరోజు 'కార్తీక దీపం' సీరియల్ అయితే వేరే లెవెల్. దీప జోష్నకి, పారిజాతానికి ఒక రేంజ్‌లో షాక్ ఇచ్చింది. అలాగే జోష్న పారిజాతానికి, దీపకి, కార్తీక్‌కి ఇంకో లెవెల్‌లో షాక్ ఇచ్చింది. అసలేం జరిగింది అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం కథలో వెళ్ళిపోదాం రండి. నిన్న ఎపిసోడ్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈరోజు అక్కడి నుంచే స్టార్ట్ అయింది. సుమిత్ర దీపని నిజం చెప్పమని అడుగుతుంది. కానీ దీప ఏం చెప్పలేదు. కానీ దీప అమ్మా నేను మీ మీద ఒట్టు వేయలేను అనగానే ఆ నాకు అర్థమైంది నువ్వెందుకు ఇలా అంటున్నావు. నువ్వు నా కూతురి జీవితాన్ని నాశనం చేయడానికే వచ్చావు. ఈ ఎంగేజ్మెంట్ జరగనివ్వవు. నీ మనసులో ఏదో దుర్బుద్ధితోనే ఆలోచిస్తున్నావు అనగానే అదేం లేదమ్మా, నేను మీకు ఎప్పుడు మంచి చెయ్యాలని చూస్తున్నాను. అవునా, అయితే నేను ఒక మాట చెప్తాను, నువ్వు అది వినాలి అంటుంది. సరేనమ్మా చెప్పండి అనగానే సుమిత్ర ఒక చాపీస్ తీసుకుని ఒక గీత గీస్తుంది. ఈ ఎంగేజ్మెంట్ అయ్యే వరకు నువ్వు ఈ గీత దాటి బయటికి రాకూడదు. అలా వస్తే నువ్వు నా మాటని ఎదిరించినట్టే, నాకు విలువ లేకుండా చేసినట్టే అని అక్కడి నుంచి సుమిత్ర వెళ్ళిపోతుంది. అక్కడికి కార్తిక్ వస్తాడు. దీప గీత దాటి గమ్మునిరా, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. బావా ఈ గీత దాటి నేను రాలేను, ఇది మా అమ్మ మాట. తనవైనా ఈ గీత దాటి రమ్మని చెప్పాలి, లేదా తన కోసమైనా నేను రావాలి, అంతేగాని ఈ గీత ఇప్పుడు దాటలేను అని అంటుంది. గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీతో వస్తాడు. కార్తిక్ సరే నువ్వు ఇక్కడి నుంచే మిగతా ఆట అంతా చూడు, నేను ఆడిస్తాను అని అక్కడికి వెళ్ళిపోతాడు. గౌతమ్ పేరెంట్స్ని సుమిత్ర, దశరథ్, శివనారాయణ ఆహ్వానిస్తారు. పంతులు గారు అబ్బాయి వచ్చాడుగా, అమ్మాయిని కూడా తీసుకురండి అని చెప్పగానే సుమిత్ర పైకి వెళ్తుంది. జోష్న రా, పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చారు అనగానే పారిజాతం దీప ఎక్కడుంది అని అడుగుతుంది. కింద ఉంది అని సుమిత్ర కోపంగా చెప్తుంది. జోష్న చాలా రిలాక్స్డ్గా ఏమీ తెలియని అమాయకురాల్లాగా పారిజాతంతో కలిసి పైనుంచి కిందకొస్తుంది. ముహూర్తానికి టైం అవుతుంది అనగానే పెళ్లి కూతురు ముహూర్తానికి టైం అవుతుంది, అమ్మాయి అబ్బాయి కూర్చోండి అని పంతులు గారు అంటారు. జోష్న దీప కోసం వెతుకుతూ ఉంటుంది. పారిజాతాన్ని పిలుస్తుంది. గ్రాని దీప ఎక్కడా కనిపించట్లేదు అని అడగగానే ఏమో అని అంతా వెతుకుతూ ఉండగా దీప దేవుడి మండపం దగ్గర ఉండడం చూస్తుంది. అదిగో అక్కడ ఉంది. అలా అంటావేంటి గ్రాని, వెళ్ళి తీసుకురా, ముహూర్తానికి టైం అవుతుంది అని జోష్న గ్రానీని పంపిస్తుంది. పారిజాతం దీప దగ్గరికి వెళ్ళి రా దీప, గమ్మునిరా, ముహూర్తానికి టైం అవుతుంది అనగా నేను రాలేను అని దీప అంటుంది. ఎందుకని? సుమిత్రమ్మ గారు గీత గీశారు, అదే నేను రాలేను. అబ్బో ఇది పెద్ద లక్ష్మణ రేఖ, నువ్వు సీతవి, చెరిగితే చెరిగిపోయే గీతకి ఇంత బిల్డప్ ఎందుకు అని ఆ గీతను చెరపబోతుంది. దీప ఆ గీతను చెరిపే హక్కు సుమిత్రమ్మ గారికే ఉంది, మీరు చెరిపారంటే మామూలుగా ఉండదు అని అనగానే పారిజాతం గీతను చెరపపోతే ఎలాగా, నువ్వొచ్చి గౌతమ్ గురించి చెప్పాలి కదా అని అనగానే నేను రాను అంటుంది. నువ్వేంటే ఇలా ప్లేట్ మార్చేశావు, ఇప్పుడు దాని జీవితం నాశనం అయిపోతుంది అనగానే కార్తీక్ అక్కడికి వచ్చి ఏంటి పారు ప్లేట్ మార్చేసావని అంటున్నావు, ఏం జరుగుతుంది ఇక్కడ అనగానే అది కాదురా, గౌతమ్ గురించి దీప వచ్చి చెప్తేనే కదా ఎంగేజ్మెంట్ ఆగుతుంది అని అనగానే ఏం చెప్పాలి, అదే గౌతమ్ గురించి దీప మనసులో ఉన్నది చెప్పాలి. దీప నీ మనసులో గౌతమ్ గురించి ఏముంది, అది గౌతమ్ చాలా మంచోడు. అదేంటే నా గుండెకి చిల్లు పడేలా చేసావు అని అనగానే అవునా, పెద్దసారిని పిలుస్తానుండు అనగానే అక్కర్లేదు అని పారిజాతం అంటుంది. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నారు అనగానే కార్తీక్ అవును మరి, మీరే నాశనాల గురించి జీవితాల గురించి మాట్లాడాలని అంటాడు. అక్కడి నుంచి పారిజాతం వెళ్ళిపోతుంది. దీప కార్తీక్ ఏం జరుగుతుంది బావా, ఎంగేజ్మెంట్ మరి ఎలా ఆపాలి, నాకేం అర్థం కావట్లేదు అంటే నువ్వెందుకు కంగారు పడతావు మరదలా, ఇప్పుడు పారిజాతం వెళ్ళి అక్కడ మాట్లాడగానే జోష్నకి 100 బాంబులు పేలినంత టెన్షన్ మొదలవుతుంది. ఆగు నేను అక్కడికి వెళ్ళొస్తాను అని కార్తీక్ కూడా జోష్న వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. జోష్నని ఫుల్ టెన్షన్ పెడుతూ పంతులు గారు ముహూర్తానికి ఇంకెంత టైం ఉంది అని అడగగానే 5 నిమిషాలు ఉంది బాబు అని అంటారు. ఓ 5 నిమిషాలు ఉందా అంటూ గౌతమ్ బ్రో జోష్న ఎందుకో టెన్షన్ పడుతుంది, ఒకసారి అడుగు అని గౌతమ్తో అంటాడు. ఏంటి జోష్న ఎందుకు టెన్షన్ పడుతున్నావు చెప్పు అనగానే ఏం లేదు,
మరి చేతులు ఎందుకు అలా వణుకుతున్నాయి అనగానే దశరథ్, సుమిత్ర అందరూ కూడా ఏమైంది ఏమైంది అని అడుగుతూ ఉంటారు. జోష్నకి ఒక్కసారిగా కోపమొచ్చి ఏమీ లేదు, ఏమీ జరగలేదు, నేనంతా బానే ఉన్నాను, నాకు ఈ ఎంగేజ్మెంట్ ఓకే అని చెప్పేసి అందరికీ షాక్ ఇస్తుంది. పారిజాతం కూడా ఇదేంటే ఇలా నువ్వు ప్లేట్ మార్చావు అని చెప్పేసి అనుకుంటుంది. కార్తిక్ తన మనసులో నువ్వు గౌతమ్ గురించి చెప్తావనుకున్నాను అనగానే నేను దీప దగ్గర ఓడిపోను అని జోష్న అంటుంది తన మనసులో. దీప దగ్గరికి కార్తిక్ వస్తాడు. ఏంటి బావ జోష్న అలా అంటుంది, ఈ పిచ్చిది చెప్పానుగా మారదు అని తన స్వార్థం కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. నా కళ్ళ ముందు ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండలేను అంటుంటే ఆగు, కంగారు పడకు, ఇక్కడ సహనంగా ఉండడం ముఖ్యం అనగానే శివనారాయణకి ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడుతూ శివనారాయణ షాక్ అవుతాడు. అలా బయటికి వెళ్ళిపోతూ ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాడు. సుమిత్ర దశరథ్తో ఏవండి మావయ్య గారికి ఫోన్ వచ్చింది, ఆయన బయటకు వెళ్తున్నారు, తాంబూలాలు మార్చుకోవాలి కదా అనగా దశరథ్ పంతులు గారితో పంతులు గారు ముందు ఉంగరాలు పెట్టించండి, తర్వాత తాంబూలాలు మార్చుకుంటాం అనగా సరేనండి, ఇంకా 10 నిమిషాలు టైం ఉంది, ఈ 10 నిమిషాల్లోనే అన్నీ అయిపోవాలి అని చెప్తారు. దీప చాలా టెన్షన్ పడుతూ ఏం చెయ్యాలి అని అర్థం కాలేనట్టు చూస్తూ ఉంటుంది. దశరథ్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. పంతులు గారు పెళ్ళికొడుక్కి పెళ్లి కూతురికి ఉంగరాలు ఇస్తారు. జోష్న ఆ ఉంగరాన్ని చూస్తూ అలా ఉండిపోతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఇలా సాగింది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. మీకు గనక నా రివ్యూ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.